దేవుని స్తోత్రం కలుగుగాక. మనందరికీ కూడా ఈ పరిశుద్ధ దినాన్ని మనకు దేవుడు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మీకు అందరూ కూడా ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకున్నాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుతూ దేవుని సువార్త ప్రకటించుతూ గలిలయకు వచ్చెను. ప్రార్థించుకొని వాక్య జ్ఞానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి, నీచుడవు దేవా, సమాధానకర్త, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి గడిచిన కాలం అంతట్లోనైనా మమ్మల్ని సజీవులుగా ఉంచి మమ్మల్ని విక్షుగా ప్రేమించి నేను ఈ మందిరంలో మమ్మల్ని అందరినీ కూర్చుకొని తండ్రి మీరు మనం గణపరుచుకొని మహిమపరుచుకొని కీర్తించే వాక్యాన్ని మీరు పంపించినందుకు వందనాలు. తండ్రి దేవా, నన్ను నాయన నీ మీద రాసుని ఆయన వాక్య ప్రత్యేకంతో నిలబెట్టి మీరే వాడుకోమని పెట్టుకుంటున్నాను. నా రోజుకి పూర్వకమని నన్ను నడిపించానైనా చెప్పబడి లేఖన భాగాల్లో అన్నింటినైనా ఆత్మలుగా గ్రహించబడి ఆత్మలోనైనా సత్యముతో మేము ఆరాధించుకొని ఆ ప్రకారం మేము జీవించినైనా మీకు మంచి విడుదలగా ఉండడం సహాయం చేసి చూస్తున్నాను. మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ దినమున శ్రేష్టమైన వాక్యాన్ని మనం వినదలుచుకున్నాం. ఏమిటంటే దేవుని రాజ్యం. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే బాప్తిసం తీసుకున్న తర్వాత, యోహాను చేత బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు ప్రభు సాతానుతో శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడి 40 దినములు అక్కడ శోధింపబడ్డారు. శోధింపబడిన సమయంలో ఆయన రాజ్యాలన్నీ కూడా చూపించి సాధారణుడు, ఇదిగో ఈ రాజ్యాలన్నీ కూడా నీకు లోబరుస్తాయి, నీవు నమస్కారం నాకు చేసినట్లయితే అని చెప్పబడినట్టు లేఖన భాగాలు మనకు తెలియజేయబడుతున్నాయి. అయితే ఆ రాజ్యాలన్నింటినీ చూసి కూడా ఆయన లోబడలేదు ప్రియమైన వాడు. ఆ తర్వాత యోహాను హేరోదు చెరపట్టబడి ఆ తర్వాతనే మన యేసు ప్రభువు గారు సువార్తను దేవుని రాజ్యాన్ని ప్రకటించుటకు బయలుదేరి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చెప్పబడినట్టుగా లేఖన భాగాల్లో ప్రియమైన వాళ్ళ ఏమని చెప్పబడింది అని అంటే, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుతూ దేవుని సువార్త ప్రకటించుతూ గలిలయకు వచ్చారు. ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సిన లేఖన భాగము దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము అనగా ఏమిటి? మనకి చాలా సందర్భాల్లో ప్రశ్న ఉండవచ్చు ఏమిటి అంటే, మనకు దేవుని చూడకుండా ఉన్నాం. దేవుని ఎవరిని మనం ఇంతవరకు చుట్టినట్టుగా దాఖలాలు లేవు. అయినా కూడా ఆ కనిపించే దేవునికి ఒక రాజ్యం ఉందని లేఖనాలు చెప్పబడుతున్నాయి. ఈ లేఖనాల్లో చెప్పబడినట్లు అది దేవుని రాజ్యం అని ఎలా మనం గుర్తించగలుగుతున్నాం? దేవుని రాజ్యము అంటే ఏమిటి అని మనం అనుకుంటున్నాం, మన మనసులో ఏమైతే అనుకుంటున్నామని మనం ఒకసారి ఆలోచన చేస్తాం. వీళ్ళు ఎవరైనా దేవుని రాజ్యం గురించి ఆలోచన చేసిన వారు చేతులెత్తాలని ఆలోచిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగుగాక. అయితే ఈ దినాన ఈ వాక్యం మీకు అందరిలో బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఎవరికి కూడా దేవుని రాజ్యం అంటే ఏమిటో తెలియదు. కాబట్టి ఒక్కరి కూడా చెయ్యి ఎత్తలేదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని రాజ్యం అనగా దేవుడే రాజుగా ఉన్న స్థితి. దేవుడు కనిపించడు, కానీ ఈ రాజ్యం కూడా
కలిగించదు ప్రియమైన వారా. లోకరీతిగా భౌతిక రాజ్యం గురించిన ఆలోచన మనం ఎన్నో రకాలుగా చేసినట్లయితే ఈ లోకంలో ఎన్నో నియమ నిబంధనలు, ఆజ్ఞలు, కట్టడలు, అలాగే ఎన్నెన్నో హక్కులు, బాధ్యతలు అన్నీ కలగలిపి ఉంటాయి. మరి దేవుని రాజ్యంలో కూడా ఇవన్నీ ఉంటాయా? దేవుని రాజ్యంలో ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యంలో అవన్నీ ఉన్నప్పుడు మనము దేవుని రాజ్య వారసులుగా, దేవుని రాజ్యానికి సంబంధించిన వారుగా మనం ఉన్నామని మనం అనుకుంటే అవన్నీ కూడా మనము పాటించవలసిందిగా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది ఏమిటంటే దేవుని రాజ్యము సమీపించింది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పుట్టిన దగ్గర నుంచి కాకుండా ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని సేవలోకి వచ్చారో అప్పటి నుండే ఆయన ఈ వాక్యాన్ని ప్రధానంగా బోధిస్తూ వచ్చారు. ప్రజలందరికీ కూడా, యూదులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఈ వాక్యాన్ని ఎక్కువగా బోధించినట్లు లేఖనాలు చెబుతున్నాయి. మరి ప్రతి దినము లేదా ప్రతి ఆదివారం వాక్యం వింటున్న మనందరికీ కూడా ఈ దేవుని రాజ్యము కావాలని మనం ఆశపడుతున్నామా? కావాలని ఆశపడిన వారమైతే మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము? నిజంగా ఆయన చెప్తున్నాడు కదా, మొదటిగా నా రాజ్యమును, నా నీతిని వెదకండి, అప్పుడు నీకు అవన్నీ అనుగ్రహించబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని రాజ్యం అంటే ఏదో తెలియదు. మనము ఆయన నీతిని గురించి మనం ఏం నేర్చుకుంటాం? ఆలోచన చేయండి ప్రియమైన వారా. మనము క్రైస్తవులుగా ప్రతి ఆదివారము కంచెలుగా తప్పిపోకుండా టైం అయిపోతుందేమో అన్న ఆలోచనతో మందిరానికి వస్తున్నాము. ఏదో దైవజనుడు ఏదో వాక్యం చెప్తున్నారు, వాక్యం వింటున్నాము, మనము తిరిగి ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి రెస్ట్ తీసుకుంటున్నాము. అయితే మనలో ఎంతమందిని దేవుని రాజ్యానికి వారసులుగా అనుకుంటున్నాము? దేవుని వారసులుగా కావాలంటే, దేవుని రాజ్య వారసులుగా కావాలంటే మనం ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాం. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏమిటంటే రాజాది రాజైన ఆ దేవునికి మనమందరం కూడా హృదయపూర్వకంగా లోబడి ఉండాలి. హృదయపూర్వకంగా లోబడి ఉన్నట్లయితే మనందరికీ కూడా ఆయన నీతిని అనుగ్రహిస్తాడు. ఆ నీతి ద్వారా నీవు అన్నిటా పవిత్రంగా జీవిస్తావు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించిన విషయం ఏమిటంటే ఆయన ఆజ్ఞలను, కట్టడలను, నియమ నిబంధనలను మనము ఖచ్చితంగా విశ్వాసమైన అందరం కూడా పాటించవలసి ఉంది. అయితే మన విశ్వాసంలో చెప్పబడుతున్నాము. అయితే ఆ ప్రభువైన దేవుని యొక్క రాజ్యం గురించిన ఒక మాటను మనం చూస్తాం. కీర్తనలు 103వ సంకీర్తన 19వ వచనం చూడండి. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. చూడండి ప్రియమైన వారా, ఈ లోకంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. వాటన్నిటికీ పైగా ఆయన ఆకాశంలో తన సింహాసనాన్ని వేసుకొని అన్ని రాజ్యాలను రాజ్యపాలన చేస్తున్నట్టుగా లేఖన భాగం సాధిస్తుంది. అంటే ఆ రాజ్యంలో మనం కూడా ఉన్నాము. నీవు మంచివాడివి కావచ్చు, లేదా చెడ్డవాడివి కావచ్చు, లేదా జ్ఞానం ఉన్నవాడివి కావచ్చు, లేదా జ్ఞానము లేనివాడు కావచ్చు. నీ స్థితి ఏదైనా ఆ దేవాది దేవుని యొక్క రాజ్యపు స్థితిని నీవు కోరుకున్నదిగా ఉందని మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. అయితే ఆ దేవుడే రాజుగా ఉన్నాడు, ధర్మ శాసనకర్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. మనకు కంటికి కనిపించిన ఆ దేవుడు ఇవన్నీ కూడా మనలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన వారు, దేవుడే రాజుగా ఉన్న మనము ఎలాంటి వారమై ఉంటాము చెప్పండమ్మా? దేవుని బిడ్డలుగా ఉంటాము, వారసులుగా ఉంటాము. ఒక రాజు పరిపాలించే సమయంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారు. కానీ కొంతమంది రాజులు ఏం చేస్తారంటే వారికి కావలసిన వారికి వాళ్ళకు న్యాయం చేయడానికి, ఏమైనా అన్యాయం చేయడానికి కూడా కొంతమంది రాజులు వెలుతీయరు. కానీ మన రాజు మాత్రము అలాంటి అన్యాయస్తులు కాదు. ప్రతి ఒక్కరితో న్యాయంగా ప్రవర్తించే దేవాది దేవుడు.
అందుకే ఆయన న్యాయకర్తగా ఉన్నప్పుడు అందరికీ తీర్పు తీర్చే దేవుడుగా ఉన్నాడన్నది మనం ఈ లేఖన భాగాల ద్వారా తెలుసుకోవాలి. ప్రియమైన వారా, అలాగే మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానని. చూడండి ప్రియమైన వాళ్ళ, దేవుని రాజ్యం మనం చూడలేమని చెప్పబడుతుంది. అయితే మనం అందరం కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యము చూడలేమంటాం. కొత్తగా జన్మించడం అంటే ఏమిటి? బాప్తిసము తీసుకోవడం. అందరూ బాప్తిసం తీసుకున్నారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన సరిపోదు. ఒక దేశంలో పౌరసత్వుడుగా ఉండాలంటే పుడితేనే సరిపోదు, కానీ దానికి తగినట్టుగా వారు జీవించాలి. ఎడమవైపునే నడవమై అంటే కుడివైపు నడిస్తే జరగదు. అలాగే నీవు ఎదుటి వారితో ప్రేమపూర్వకంగా ఉండాలని వారిని ఉద్దేశిస్తే కుదరదు. అలాగే నీవు ఆస్తి సంపాదించుకోవాలని ఆస్తి హక్కు కలిగి ఉండదు, ఎదుటి వారి ఆస్తిని దొంగిలించమని కాదక్కడ అంటారు. ఇవన్నీ నియమ నిబంధనలతో కూడుకున్న రాజ్యంలో మనం ఉన్నప్పుడు మనం కొత్తగా జన్మించితేనే సరిపోదు ప్రియమైన వాళ్ళ. అలాగే మన జీవన విధానాన్ని కూడా మనము సరి చూసుకుంటూ ముందుకు సాగాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందువల్లే ఆ ధనవంతుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా దేవుని రాజ్యంలో చేరాలంటే కొత్తగా జన్మించాలని చెప్పాడు. అక్కడ అతను ధనవంతుడుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అయితే దేవుడు చెప్పిన మాటను బట్టి ఆ యువకుడు ఏం చేశాడంటే ముఖం మార్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రియమైన వాళ్ళ. అలాగే మనం చూసినట్లయితే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతామంటే మనం కొత్తగా జన్మించి ఆయన యొక్క నీతిని, న్యాయాన్ని, శాసనాలను మనము గమనించుకుంటూ అలాగే ఆయన్ని నీతిని నేర్చుకుంటూ ముందుకు సాగాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే అక్కడ శ్రేష్టమైన మాట ఉంది ప్రియమైన వాళ్ళ. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడును. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతికినట్లయితే అవన్నీ కూడా మనకు వస్తాయి. పరలోకపు యొక్క పరసత్వం వస్తుంది. ఆ రాజ్య నివాసులుగా మనం ఏర్పాటు చేసుకొని సమస్తము ఆయన మనకు సమకూరుస్తున్నాడని ఈ లేఖన భాగం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన వారు చూసినట్లయితే మనకు దేవుడి రాజ్యంలో ఇది ఆత్మీయ రాజ్యంగా చెప్పబడుతుంది. ఈ లోకానికి సంబంధించిన రాజ్యంగా లేదన్నది గమనించాలి ప్రియమైన వారు. ఒక్కసారి గమనిద్దాం. రోమియోకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం ప్రియమైన వారు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. ఈ లోకంలో మనం జీవించి ఉన్నామంటే మొట్టమొదటిగా కోరుకునేది ఏమిటంటే ప్రియమైన వాళ్ళ, నిజమైన ఆహారం మాకు దొరకాలి, నీళ్లు మాకు దొరకాలి, తరువాత ఇల్లు ఉండాలి, తర్వాత ఆస్తిపాస్తులు కలిగి ఉండాలని మనము కోరుకుంటాం. అందుకే కదా మానవునికి ప్రాథమిక హక్కు ఏమిటి అంటే గురువు అనేది ఉండాలన్నది ప్రాథమిక హక్కుగా ఉంది. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ప్రాథమిక హక్కు ఉంది. అయితే దేవుని రాజ్యం యొక్క హక్కు ఏమిటంటే అన్నపానములు కాదు. అయితే ఏమిటి? చదవగలం. నీతియు సమాధానములు పరిశుద్ధాత్మ యొక్కని ఆనందమునై ఉన్నది. ఇక్కడ దేవుని రాజ్యం యొక్క స్థితిని బట్టి చూస్తే నీతియు సమాధానము. మనలో ఈ లోకంలో జీవించే వారికి పూర్తి కూడా సమాధానం ఉన్నదో లేకపోయినను జీవించగలుగుతుంటారు. అయితే కొంతమంది సమాధానం లేకుండా ఏం చేస్తుంటారంటే న్యాయస్థానాలకు వెళ్ళిపోతూ ఉంటారు.
ఎక్కడ కూడా చూసినట్లయితే కొన్ని వందల కేసులు కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. ఎందుకు? సమాధానం లేక. ఇద్దరు బాధ్యం ఆడుతున్నప్పుడు ఇద్దరు ఎవరితో ఒకరికే న్యాయం ఉంటుంది. ఇద్దరికి న్యాయం ఉంటుందా? అవన్నీ ఉండదు. కనుకనే దేవుడు చెబుతున్నాడు, నీతియు సమాధానములు పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. సమాధానం ఎప్పుడు పొందుకుంటాము అని అంటే, ఏదైతే మనం కావాలనుకుంటున్నామో దాన్ని ఎప్పుడు వదులుకుంటామో అప్పుడే సమాధానానికి కావాల్సి వస్తుంది. సమాధానం మనం పొందుకుంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వలన దేవుని రాజ్యంలో మనకు కావాల్సిందే నీతి, సమాధానం. ఇక్కడ కూడుకున్న మన అందరిలో కూడా దేవుని రాజ్య ప్రవేశానికి ఒక అర్హతగా మనలో నీతి, సమాధానం కూడా కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అందరి ఆనందం ఏమై ఉన్నది? పరిశుద్ధాత్మతో నీవు ఉన్నప్పుడైతే ప్రేమైన వల్ల నీకు ఏమి జరిగినను, ఎటువంటి స్థితిలో నువ్వు ఆనందంతో కలిగి ఉంటావే తప్ప ఎటువంటి జీకు చింత కలిగి ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ నీకు సర్వసత్యంలో నీకు నడిపించినప్పుడు నీతి, సమాధానాలు నీకు కలుగుతాయన్నది దేవుని వాక్యం ద్వారా మనకు హెచ్చరింపబడుతుంది. దేవుని రాజ్య వారసులుగా మనము కావాలనుకున్నప్పుడు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము మనకు ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, ఇది భౌతికమైనది కాదన్నది మనము ఇక్కడ గమనించాలి. అదే ఆత్మీయమైన ఈ రాజ్యము ఎక్కడ ఉన్నది? ఈ రాజ్యము ఎక్కడ ఉన్నది? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని రాజ్యం అంటే తెలియదన్న మనకు అది ఎక్కడ ఉంటే మనకేమి, ఎక్కడ లేకపోతే మనకేమి? ఎక్కడైనా ఆలోచన చేసామా? ఎక్కడున్నారో మా దేవుని లాభం అనే ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు అదే చెప్తున్నాం, నీతి సమాధానాలు మనకు లేవు. పరిశుద్ధాత్మ ఎందరి ఆనందం దగ్గర లేవు. ప్రియమైన వాళ్ళ దేవుని రాజ్య వారసులుగా మనం కావాలంటే అది ఎక్కడ ఉన్నది అనేది మనం కనుగొనాలి. ఎక్కడ ఉంది? ఒకసారి చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 20-21 వచనం చూద్దాం. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చాను. ఇప్పుడు ప్రశ్న మీలో కూడా ఉంది కదా, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, మేమందరం దేవుని రాజ్యంలో ఎప్పుడు చేస్తామని. అదే పరిస్థితులు, అదే ప్రశ్నలు ప్రభువు యేసుక్రీస్తుకు వేశారు. ప్రియమైన వాళ్ళ ఆయన సమాధానం విన్నారా? ఇప్పుడు మీరు ఏమి చెప్పబడింది చూడండి మరొకసారి. దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియమైన వాళ్ళారా, మీ మధ్యనే ఉన్నది ఆయన ఉన్న కాలంలోనే చెప్పబడింది. ఆయనే దేవుని రాజ్యంగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడని చెప్పకనే చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఈ మాటల ద్వారా మీ మధ్య ఉన్నది, నేను మీ మధ్య ఉన్నాను, మీతో ఉన్నాను, మీతో పాటు ఉన్నాను కనుక నేను ఆ రాజ్యము ఒకటి అని చెప్పకనే చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళ మరి ఇప్పుడు ఈ లోక స్థితిని బట్టి ఈ దినాన కూడా మన మధ్య యేసు ప్రభు ఉన్నాడని మనలో చాలా మంది మనం నమ్ముతున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందో వారి మధ్య నేనుంటానని సెలవించిన ఆ దేవాదేవుడు మన మధ్య ఉన్నాడని అంటే ఈ రాజ్యము ఎక్కడ ఉంది? ఇప్పుడు మన మధ్యలోనే ఉంది. ప్రియమైన వాళ్ళు, మన మధ్యలో ఉన్న ఈ రాజ్య స్థితిని మనం ఎప్పుడు కనుగొంటాం? వాస్తవంగా ప్రభువు యేసుక్రీస్తు రాకముందు రాజ్యం గురించిన, దేవుని రాజ్యం గురించిన ప్రస్తావన ఉందా? ఎక్కడ ఉంది? యోహాను బాప్తిసము ఇచ్చే ముందు ఆయనే ఒక మార్గంగా వచ్చి చెప్పాడు, దేవుని రాజ్యం సమీపిస్తుంది, మీరందరూ మారు మనసు పొందండి. యోహాను కంటే ముందుగా ఎవరైనా చెప్పబడి ఉన్నారా? ఎవరైనా చెప్పి ఉన్నారా?
దేవుని దూత మరియతో మాట్లాడిన సందర్భంలో ఏం చెప్పింది? నీవు ధన్యురాలు అని చెప్పింది. నీ గర్భవాసన పరిశుద్ధాత్మ జన్మిస్తుంది అని చెప్పింది. అన్ని ఎన్నెన్నో శ్రేష్టమైన మాటలు చెప్పింది. కానీ ఇక్కడ దేవుని రాజ్యం గురించిన ప్రస్తావన చెప్పలేదు. పాత నిబంధనలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే యెషయా ప్రవక్త ఏది ప్రవచనం అంటే ప్రియమైన వారా, ఆయన మీద భుజం మీద రాజ్యభారము ఉంది అని చెప్పబడింది. అలాగే మనం గమనించినట్లయితే ఆయన పుట్టిన తర్వాత నక్షత్రం చూసి జ్ఞానులు కూడా వచ్చి ఏ రోజున అడిగిన ప్రశ్న ఏమిటి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగారు ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, పిలాతు కూడా ఆయన యూదుల రాజు నీవేనా అని అడిగిన సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే నీవన్నట్లే. ఏమన్నాడు? నీవన్నట్లే. అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, భౌతిక రాజ్యమైంది కాదు. అలాగే ఈ లోక రాజ్యం అయితే నీవు ఉండదు, ఈ రాజ్యం ఉండదన్న భావంతో అక్కడ కొన్ని మాటలు చెప్పాడు ప్రియమైన వాళ్ళ. యూదులందరికీ నేను దేవుడు, నా తండ్రి అయిన దేవుడు వారికి యూదులకు నన్ను అప్పగించాడనే మాట కూడా ఆ సందర్భంలో చెప్పినట్టుగా మనము చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు రాజుగా తను తానుగా చెప్పుకున్న సందర్భాలు ఈ ప్రియమైన వాళ్ళ. కొంతమంది జ్ఞానులు కూడా ఆయనే యూదులకు రాజు అని చెప్పబడిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆయన శిలువైన సందర్భంలో నజరేయుడైన యేసుక్రీస్తు రాజు అని చెప్పి ఆయనను శిలువ వేసిన క్రమంలో అయ్యన్ అని చెప్పి ఒక అక్షరాలు కూడా కూర్చున్నట్లుగా యూదుల రాజు అని చెప్పి ప్రకటనను ఆ బోర్డును ఆయన శిలువపై ఉంచినట్లుగా మనం కూడా చూస్తున్నాం ప్రియమైన వారు. ఇక్కడ సందర్భాలను చూసినట్లయితే ఆ ప్రభువైన యేసుక్రీస్తు రాజుగా కలిగిన రాజ్యం ఒకటి ఉంది. అలాగే ఇంకొక సందర్భంలో ఆయనకు రాజ్యం ఉంది, ఆయన రాజ్యంతో వస్తారని ఒకరు చెప్పారు. ఆ చెప్పిన సందర్భం ఎక్కడి అంటే శిలువ దగ్గర ప్రియమైన వాళ్ళ. శిలువలో ఒక దొంగ ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు ప్రియమైన వాళ్ళ. అయితే ఆ ప్రభువైన యేసుక్రీస్తుకు రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో అందరూ ప్రజలు ఉంటారని, ఆ ప్రజల్లో నన్ను కూడా చేర్చుకోతండి అని చెప్పి పశ్చాత్తాపంతో ఆ దొంగ ఆయన వేడుకున్నట్టుగా చూస్తున్నాం. ఈ లోకంలో మనమందరూ కూడా ఏనాడైనా అలాంటి పశ్చాత్తాపాన్ని పొందుకున్నామా? రాజైన యేసు ప్రభువు రాజ్యంతో వస్తాడు. ఆ రాజ్యంలో మనము చేర్చుకోవడానికి ఆయన ఎందుకు వెళ్తామన్న నిరీక్షణను మనలో ఎంతమంది ఇంకా కలిగి ఉన్నాం ప్రియమైన వారు. చూడండి, దేవుడి రాజ్యాన్ని చాలా సులభంగా చూడవుతుంది. శక్తితో కూడుకున్నది, ప్రత్యక్షంగా రాదు, కానీ శక్తితో బలంతో వస్తుందన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారు. అలాగే మనం గమనించినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే ఆయన భూములపై రాజ్యభారం ఉన్నదని యేసు ప్రభు చెప్పిన మాట మనం ఒకసారి చూద్దాం. యూదుల రాజుగా నీవేనా అని పిలాతు అడిగినప్పుడు నీవన్నట్లే అని చెప్పిన సందర్భము యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో మనం చూడవచ్చు. అలాగే మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ, దేవుడి రాజా సువార్తను ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడన్న మాటను చాలా నిక్కచ్చిగా చెప్తున్న సందర్భాన్ని ఒకసారి చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఉన్న ప్రజలు ప్రియమైన వాళ్ళ, మమ్మలను విడిచి నీవు పోవద్దు అన్న సందర్భంలో ఆయన చెబుతున్న మాట వినండి ప్రియమైన వాళ్ళ. ఆయన ఇతర పట్టణములలో దేవుని రాజ్య స్వార్థను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడింది వారితో చెప్పారు. అక్కడ కూర్చున్న ప్రజలందరూ కూడా ఆయన స్వతంత్రం చేస్తున్నప్పుడు అందరూ కూడా అయ్యా మీరు మాతోనే ఉండండి అని అన్నప్పుడు చెప్పిన సందర్భం ప్రియమైన వాళ్ళ. నేను ఇతర పట్టణాల్లో గ్రామాల్లో ఏం చేయాలి? దేవుని రాజ్య స్వార్థను ప్రకటించడానికి వెళ్ళాలి. అందుకొరకే కదా దేవుడు నన్ను ఈ లోకానికి పంపినది అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనకు హెచ్చరిక
చేస్తున్నాడు ప్రియమైన వారు. మనమందరం కూడా ఆయన పంపబడినట్లుగా ఈ దేవుని సువార్తను నమ్ముతున్నామా? దేవుని రాజ్యం ఒకటి ఉంది, అందులో ప్రవేశం మనం పొందాలి అని మనం ఆశపడుతున్నామా? ఆలోచన చేయండి ప్రియమైన వారు. అలాగే చూసినట్లయితే దేవుని రాజ్యమునకు రాజు దేవుడు, ఆ దేవుడే క్రీస్తు. ఈ రాజ్యము ప్రభువైన క్రీస్తు లేకుండా ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉంది, ఎలా ఉంది అనేది మనం గమనించినట్లయితే పూర్వకాలంలో యేసు ప్రభు రాకముందు యెషయా ప్రవక్త చెప్పినట్లుగా కొంతమంది ప్రవక్తలు దేవుని రాజ్యము బలంతో వస్తుంది, శక్తితో వస్తుందని చెప్పబడిన లేఖన భాగాలు ఉన్నాయి ప్రియమైన వారు. అలాగే మనం గమనించినట్లయితే భవిష్యత్తులో ఎక్కడ ఉంది? మన మధ్యలోనే ఉంది. వర్తమానంలో మన మధ్యనే ఉంది. భవిష్యత్తులో ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది ప్రియమైన వారు? చెప్పండి. మామూలుగా యేసు ప్రభువు ఆయన పుట్టక ముందు దేవుని రాజ్యభారము ఆయన పుట్టాడు, ఆయన విలువల భారం మీద ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం యేసు పుట్టిన తర్వాత ఆయన మీ కొరకు నా కొరకు మరణించిన తర్వాత ఆయన ఒక రాజ్యంగా ఉన్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన ఏదైతే నియమ నిబంధనలు నియమించాడో, ఏవైతే కట్టడలు చేశారో వాటన్నింటినీ అనుసరిస్తూ మనం ఉండాలన్నది రెండవదిగా భూతకాలంలో మన మధ్యలోనే ఆ రాజ్యం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే భవిష్యత్ కాలంలో ఎక్కడ ఆ రాజ్యం ఉంటుంది? భూమి మీద ఉండదు ప్రియమైన వారు. భూమి మీద ఉండని ఆ రాజ్యము పరలోకముగా ఉంది. ఎప్పుడైతే ఈ భూమి నాశనం చేయబడుతుందో కొత్త భూమి, కొత్త ఆకాశము ఏర్పడి అక్కడ మన ప్రభువు యేసు క్రీస్తు రాజుగా ఉంటాడు ప్రియమైన వారు. అది తర్వాత లేఖన భాగాల్లో ఒకసారి ధ్యానం చేసుకుందాం. అది ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడవచ్చు. ఇప్పుడు చదువుతున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన వారుగా ఈ భవిష్యత్తుకు సంబంధించిన రాజ్య విస్తరణలో మనము పాలిభాగస్తులకు కావాలి. ఇప్పుడు మనం గమనించినట్లయితే యథారాజ తథా ప్రజ అని చెబుతూ ఉంటారు. రాజు ఎలాగైతే ఉంటారో ప్రజలు అలాంటి వాళ్ళగా ఉంటారన్నది మనం ఈ లోకరీతిగా ఆలోచన చేస్తాం. ఆ రీతిగానే ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కూడుకున్న మనం అందరం కూడా దేవుని రాజ్య వారసులుగా చెప్పబడుతున్నాం. మనము ఆ దేవుని రాజ్యం యొక్క రాజు ప్రభువైన క్రీస్తు అయినప్పుడు ఆ క్రీస్తు యొక్క నియమ నిబంధనలు మనం పాటిస్తున్నామా? ఆ భవిష్యత్తుకు హక్కు మనం కలిగి ఉన్నామా? అటువంటి జీవనం మనం చేస్తున్నామా? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. నిజంగా దేవుని రాజ్యము గొప్ప రాజ్యముగా ఉంది. దాని లక్షణాలను మనం చూసినట్లయితే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రియమైన వాళ్ళ. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే ఆ రాజ్యం యొక్క స్థితిలో ప్రియమైన వాళ్ళ మనము పాపముపై విజయము ఇచ్చేదిగా ఆ రాజ్యము ఉంది. పాపముపై ఎప్పుడైతే విజయాన్ని పొందుకుంటామో ఆ పాపముపై విజయం పొందుకున్న మనము ఆ రాజ్య ప్రవేశం యొక్క స్థితిని మనకు దేవుడు కలుగజేస్తాడు. ఆ పాపంపై విజయం నీకు రావాలంటే ఏం చేయాలి ప్రియమైన వాళ్ళ? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందిన మనకు అలాగని ఆయన నియమ నిబంధనలు ఆయన చెప్పిన ప్రకారం మనము జీవించినట్లయితే పాపం మీద విజయము పొందుకుంటాం ప్రియమైన వాళ్ళ. అలాగే రెండవది మనకు ప్రేమను నేర్పించేదిగా ఈ రాజ్యము ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు శిలువ మరణం పొందే సమయంలో నోరు మెదపలేదు. మరొకటి ఎవరైనా గొర్రె పిల్లవలే ఆయన నోరుకు మెదపలేదు. మనము ఈ లోకంలో ఏమైతే ప్రేమ రాజ్యంగా జీవిస్తున్నామైతే ప్రియమైన వాళ్ళ ప్రేమను పొందేవారుగా, ప్రేమను కనబరిచేవారుగా మన మాత్రం ఈ లోకంలో లేవు. అందుకే ప్రభువైన యేసు క్రీస్తు చెప్పిన 2 ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నది. అటువంటి ప్రేమను మనము కనబడలేదు. కానీ ఈ దేవుని రాజ్యంలో ప్రేమ ఇచ్చేదిగా ఉంది, ప్రేమను నేర్పించేదిగా ఉందన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే క్షమను మన హృదయాల్లో ఉంచేదిగా ఉంది ఈ రాజ్యం. క్షమ అంటే ఏమిటి ప్రియమైన వాళ్ళ? క్షమించడం.
క్షమించేది ఎవరు క్షమిస్తారు? ఎందుకు క్షమిస్తారు? ఎవరైతే మనకు ద్రోహం చేస్తారో ఆ ద్రోహానికి వారికి తిరిగి ఏది మనం తిట్టకూడదు, వారికి శిక్ష ఏది విధించకూడదు, పూర్తిగా క్షమించడమే క్షమాహృదయం. అలాంటి క్షమాహృదయాన్ని మనకి ఇచ్చేదే ఈ దేవుని రాజ్యం. మరి మనలో ఎంతమందిని క్షమాగుణాన్ని కలిగి ఉన్నాం? ప్రభువు యేసుక్రీస్తు మొట్టమొదటిగా శిలువలో పలికిన మాట, వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుకుంటుంది అని చెప్పి దేవునికి చెప్పాడు. మరి మనలో ఎంతమందిని ఆ క్షమాహృదయాన్ని కలిగి ఉన్నాం? ఈ క్షమాహృదయాన్ని కలుగుట ద్వారా మనము కూడా ఆ దేశ వారసులుగా, ఆ రాజ్య వారసులుగా ఉంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, అలాగే మనము చూసినట్లయితే, మనము చివరిగా చూసినట్లయితే ఈ దేవుని రాజ్యంలో ఉండడానికి పవిత్రత మనకెంతో శ్రేష్టమైనదిగా ఉంది. పవిత్రత ఎందుకు కలిగి ఉంటుంది అంటే, దేవుని దగ్గర మనము ఉంటాము కనుక, దేవుని రాజ్యంలో ఆయన రాజుగా ఉన్న సందర్భంలో ఆయన దగ్గర మనం జీవిస్తున్నాము. ఆయన రాజ్యం అంతా కూడా పవిత్రమైనదిగా ఉంటుంది కనుక మనం కూడా పవిత్రులుగా ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారు, మరి అంతటి శ్రేష్టమైన పవిత్రత కలిగిన ఈ రాజ్యంలో చేరడానికి మనకు ఎటువంటి అర్హత కలిగిందో మనమే పరిశీలన చేసుకుని ఆ స్థితిని మనం కలిగి ఉన్నామా లేదా, మొట్టమొదటిగా ప్రేమను కలిగి ఉన్నామా లేదా, క్షమాహృదయం కలిగి ఉన్నామా, పాపంపై విజయం సాధించగలిగిన శక్తిని మనము పొందుకుని ఉన్నామా లేదా అన్నది మనం ఒకరికొకరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ, ఇంతటి ప్రేమ క్షమాగుణం కలిగిన ఈ రాజ్యం యొక్క స్థితిని మనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళ, ఈ రాజ్యము మనకు ఏమి ఇస్తుందో, ఎలాంటి స్థితిని కలగజేస్తుందో మనం ఒక్కసారి చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ప్రియమైన వాళ్ళ, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవుని స్తోత్రం కలుగునగాక. చూడండి ప్రియమైన వాళ్ళ, అంధకార సంబంధమైన అధికారుల నుండి, ఇక్కడ ఒక రాజు ఉండగా ఆయనకు అన్ని అధికారాలు కలిగి ఉంటాడు. ఎలాంటి అధికారాలు కలిగి ఉంటాడన్న దానికి హద్దు లేదు. ప్రియమైన వాళ్ళ, ఏమైనా చేయగలడు. అలాంటి అధికారాన్ని కలిగిన ఆ రాజు రాజ్య నివాసులుగా, ఆయన కుమారుని రాజ్య నివాసులుగా మనల్ని దేవుడు చేస్తున్నాడు. అంధకార సంబంధమైన అధికారము. ఇక్కడ మనలో చాలా మంది ఈ అంధకార సంబంధమైన క్రియలు ఎన్నో చేస్తూ ఉంటాం. అంధకార సంబంధమైన క్రియలు ఏమిటి అనేది మనకు చాలా మటుకు తెలుసు. అందరూ చిన్నపిల్లలైతే కాదు, కానీ పెద్దవారుగా ఉన్నారు, చాలా మందికి కూడా తెలుసు. చీకట్లో జరిగే పాపాలనే అంధకార సంబంధమైన పాపాలుగా చెప్పబడుతున్నాయి. ఆ అంధకారానికి సంబంధించిన అధికారి ఎవరంటే సాతానుడు. ఆ సాతాను అధికారానికి లోబడి ఉన్న మనమందరూ కూడా ఎవరిని? పాపులము. అటువంటి స్థితి నుండి మనం విమోచన చేసి ఆయన రాజా కుమారుడు వారసులుగా, కుమారుడు యొక్క రాజ్య వారసులుగా మనల్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారు, చూడండి ఎంత గొప్ప శ్రేష్టమైన రాజ్యంలోకి మనల్ని దేవుడు అనుమతిస్తున్నాడు. అలాంటి రాజ్య స్థితిలోకి మనం వెళ్ళడానికి ఎలాంటి స్థితిలో ఇప్పుడు నీవు ఉన్నావు, ఆ స్థితి నుండి నీవు తిరిగి ఏమిగా మారాలి? ఆయనకు అధికారానికి లోబడే వారిగా నీవు ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, అలాగే మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ చూసినట్లయితే మనము ఆ రాజ్యంలో ఉండవలసిన స్థితిని బట్టి మనము ఏమిటో, ఎలా జీవించవలసిందో దేవుని వాక్యం ద్వారా చూద్దాం. ప్రియమైన వాళ్ళ, మత్తయి సువార్త ప్రభువా ప్రభువా
అని పిలిచి ప్రతి వారును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించడు. అసలు దేవుని చిత్తం అంటే ఏమిటి? ఇప్పుడే చదువుకున్నాం కదా లేఖన భావము. ఆయన ప్రేమించు కుమారుని రాజ్య నివాసులు కావాలని చెయ్యడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మనసులో ఈ మాట లేకపోతే, ఆ మనసులో ఈ ఆలోచన లేకపోతే, ఆయన మనసులో ఈ ప్రణాళిక లేకపోతే నీవు ఆ రాజ్య నివాసులుగా చేరలేవు. ప్రియమైన వారా, తండ్రి చిత్తము నీవు జరిగించాలన్నది దేవుని చిత్తమైంది. అంధకారాన్ని ఎప్పుడైతే నీవు అధికారాన్ని నీవు ఎప్పుడైతే దూరం అవుతావో దేవుని చిత్త ప్రకారం నీవు చేస్తూ ఆ దేవుని రాజ్యం యొక్క వారసురాలుగా మారుతామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలా చుట్టినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. దొంగలైనను లోబలైనను తాగుబోతులైనను దోషకులైనను దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ 10 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు లేదా మోసపోయి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితరంగాల వారైనను సంయోగులైనను దొంగలైనను లోకులైనను తాగుబోతులైనను దోషకులైనను దోషకుడు వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాయలు. ఇక్కడ చదవబడిన ప్రతి మాటను మనము ఆలోచన చేద్దాం. మన హృదయాల్లో పరిశీలన మనము చేసుకుందాం. ఎటువంటి స్థితిలో మనం ఉన్నాం? వీటిలో ఏ ఒక్కటైనా మనం కలిగి ఉన్నామా, లేక ఇవన్నీ లేకుండా పవిత్రమైన జీవితం మనము గడుపుతున్నామా అన్నది ఇక్కడ మనం ధ్యానం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళ ఒక్కొక్క దాన్ని వివరిస్తూ వెళ్ళాలంటే ఇంకొక ప్రసంగమే అవుతుంది. ఎందుకంటే మనకు కాలము కొద్దిగానే ఉంది కనుక అసలు నిజంగా కాలం సమీపించున్నది. దేవుని రాజ్యం మన మధ్యలో ఉన్నది కనుక మనం అందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యం యొక్క రాజ్యంలో చేరాలి అంటే ఎలాంటి వారమై ఉండాలో ఈ వచనం మనకు 9-10 వచనాలు మనకు తెలియజేయబడుతున్నాయి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో మనము ఆ రాజ్య వారసులము కాకుండా ఉండడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. వాటన్నింటినీ మనము విశ్వసించి పవిత్రురాలుగా మనం ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగే మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయం 14-15 వచనం చూసినట్లయితే ఎంతో శ్రేష్టమైన యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించడం. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి ప్రియమైన వాళ్ళ, దేవుని రాజ్య ప్రవేశం కావాలి అంటే మనము చిన్న బిడ్డలుగా మారాలి. చిన్న బిడ్డలుగా మారాలి అంటే చిన్న బిడ్డలు ఎలాంటి స్థితిని కలిగి ఉంటారో కలువైన మీకు అందరికీ కూడా చాలా బాగా తెలుసు కదా. పెద్దవాళ్ళైతే ఎలాంటి స్థితిని కలిగి ఉంటాం? కొద్దిగా ఆలోచన చేస్తాం. ఏదైనా ఒక మాట చెప్తే కొద్దిగా ఆలోచన చేస్తాం. కానీ చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఆయన ఏది కూడా మనసులో ఉంచుకోరు, ఎలాంటి స్థితిని కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోరు,
దాన్ని అదే పనిగా కొనసాగించారు. వారి కోపం కానీ ప్రేమ కానీ ఎలాంటి దాన్ని అయినా సరే వారు ఏమి కూడా వారి మనసులో ఉంచుకోరు. ప్రేమైన వారు అలాంటి స్థితిని నీవు కలిగి ఉన్నప్పుడే ఆయన రాజ్యానికి నీవు చేరగలుగుతావని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వారు అలాగే మనం గమనించినట్లయితే 23-24 చూద్దాం. ఇదే అధ్యాయంలోని అప్పుడు యేసు చుట్టూ చూపి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయపడ్డారు. అందుకు యేసు తిరిగి వారితో వింటున్నాను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకయించు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఆస్తి కలిగి ఉంటే లేదా ధనవంతులుగా ఉన్నాము మనము అనంటే పరలోక రాజ్యము దేవుని రాజ్యము చేరలేము. ఇది నిశ్చయంగా మీతో నేను చెబుతున్నానని గొప్ప శ్రేష్టమైన మాటను దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో పుట్టిన మనం అందరికీ కూడా అంతో ఇంతో ఆస్తి కలిగి ఉండాలని మనం ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగే మన పిల్లల 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 తరపు కూడా ఆస్తి పాస్తులు కలిగి ఉండాలని ఎంతో గొప్పతనాన్ని సమకూర్చుకోవాలని మనం ఈ లోకంలో ఆశపడుతున్నాం. కానీ నీ ఆస్తి నీ పరలోకకు సంబంధించిన దేవుని దగ్గర ఉంటుంది. ఆయన పరలోక రాజ్యంలో నీకు ఆస్తి కలుగుతుందని చెప్పి ఎన్నడైనా మనం ఆలోచన చేసావా? ప్రియమైన మాట యేసు ప్రభువు చెబుతున్న మాట, ఒక శ్రేష్టమైన మాట ఏమిటి అంటే బీదలకు ఇచ్చేవాడు దేవునికి అప్పించువాడట. చూడండి, బీదలకు ఇచ్చేవాడు దేవునికే అప్పించువాడట. సర్వము ఆయనదే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అలాంటి స్థితిలో ఉన్న ఆయనకు మనము అప్పిచ్చే స్థితిని దేవాదేవుడు మనకి ఇస్తున్నాడంటే ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, ఆలోచించి దేవుడికే అప్పించువాడుగా మనల్ని ఆయన ఎన్నుకున్నాడు అని అంటే ఆయన వాద్య వారసులుగా నీకు ఇంకా ఎంత గొప్ప శక్తిని ఇచ్చుంటాడో ఒక్కసారి ఆలోచన చేయమని ఆలోచన చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఈ లోకంలో ఆస్తి పాస్తులు నీకు శ్రేష్టమైనవి కావు. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించడము, ఏమి చేసి కూడబెట్టుకున్నాడు కొంతవరకు ఉంటుంది తప్ప ఆ తర్వాత నీవు పైకి తీసుకొని వెళ్ళలేవు. ప్రియమైన వాళ్ళ, ఈ లోకంలో ఉన్న నీ ఆస్తి ఏదైనా కూడా చెప్పుట ఎలుకలు ఏమైనా పుడతాయేమో, కానీ పరలోకంలో నీవు కలిగి ఉన్న ఆస్తిని ఏది కూడా చెప్పుదు చెల్లదన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, ధనవంతుడు సూర్య దేశంలో ఏదైతే దూరుతుందో, ఒంటి దూరుతుందో అలాంటి స్థితిలో ధనవంతుడు పరలోకంలో చేరలేడంట. సూర్యదేశం ఎంత ఉంటుంది, అలాగే ఒంటి ఎంత పెద్దగా ఉంటుంది. అలాంటి స్థితిలో కూడా ధనవంతుడు పరలోకంలో చేరడన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, చూడండి, అలాగే మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 50వ వచనం చూద్దాం. ప్రియమైన వాళ్ళ, సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవుతాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనం ఉన్నవందరూ కూడా రక్త మాంసాలు కలిగి ఉన్నవారమే. అయితే ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. అయితే ఈ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏమి కలిగి ఉండాలి? మనము మహిమ శరీరాన్ని కలిగి ఉండాలి. ప్రియమైన వాడ, ఆ మహిమ శరీరం కలిగి ఉండాలంటే దేవుడు ఏం చేయాలి? దేవుని నీవు ఎలా చేస్తే ఆయన రాజ్య వారసుడిగా, రాజ్య పౌరసత్వ హక్కు గలవాడిగా నిన్ను దేవుడు చేస్తాడు. ఇప్పుడు మనకున్న రక్త మాంసాల ద్వారా మనం దేవుని రాజ్యము చేరలేము. మహిమ శరీరాలతో మనం అక్కడ చేరగలం. మహిమ శరీరం రావాలంటే నీ శరీరాన్ని ఈ లోకంలో ఆయనకు స్తుతి యాగంగా నీవు
సమర్పించుకోవాలి. ఈ స్తుతియాగము ప్రియమైన వాళ్ళ నాకు చిన్న ఆలోచన వచ్చింది, మీకు ఈ సందర్భంలో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ మన మందిరంలో రాసిన లేఖన భాగాలన్నింటినీ కూడా నేను ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. అయితే అక్కడ చూస్తే దేవుడికి స్తుతియాగము చేయము అనే మాట ఉంది. ఏం చేయాలి స్తుతియాగము? మొదటిగా మన శరీరాన్ని స్తుతియాగం వారికి సమర్పించుకోవాలి. ఎంత స్తుతియాగంగా సమర్పించుకోవాలంటే, నీవు స్తుతి పొందడానికి అర్హులమైనప్పుడే నీవు స్తుతియాగంగా ఆయనకు చేర్చబడతావు. ఫలానా ఇటువంటిది, ఫలానా ఈ రకమైంది, ఫలానా అసలు మంచిదే కాదు అన్న స్థితిని నీవు పొందుకున్నట్లయితే, స్థితిని నీవు పొందుకున్నట్లయితే, ఎలాంటి స్తుతియాగం ద్వారా దేవుడికి నీవు పరలోకంలో చేర్చబడతావు. ప్రియమైన వాళ్ళ చూడండి, రక్త మాంసాలు ఈ లోకంలో ఉంటాయి, పరలోకంలో ఉండవు. మహిమ శరీరాలు నీవు పొందుకొని ఆ రాజ్య ప్రవేశం జరిగించుకోవడానికి నీ శరీరాలు ఈ లోకంలో స్తుతియాగంగా ఆయనకు సమర్పించుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగే మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 7వ దూత పరలోకములో శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగముల వరకు ఏలునెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ వచనం మనకి ఏం తెలియజేస్తుంది? భూలోకంలో ఉన్న అన్ని రాజ్యాలు కూడా ఏ రాజ్యంగా అవుతాయి? క్రీస్తు రాజ్యంగా మారిపోతాయి. ఆయన ఏర్పడిన ఆ రాజ్యము యుగ యుగములు ఏడే రాజుగా ఆయన మనకు ఉంటాడు. ప్రియమైన వారు, ఇక్కడ దేవుని రాజ్యము ఎంతో శ్రేష్టమైంది. ప్రభువు యేసు క్రీస్తు ఈ లోకంలో ఉన్న అన్ని రాజ్యాలు రాజుగా ఉన్నాడు. అలాంటి రాజు కలిగిన మనము ప్రియమైన వారు, ఆయనతో పాటు యుగ యుగములు మనము కూడా ఏలుదుము. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ రాజ్య వారసులుగా రాజ్యంలో మనం అందరం కూడా యుగ యుగాలు ఆయన చేత ఏడబడతాము. మనం కూడా ఒకరినొకరు ఏలుతామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. చివరిగా ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన వారు, ఇదే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము చూద్దాము. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో వారాయన ప్రజలయుందురు. దేవుడు కానీ వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడు ఎంత శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇస్తున్నాడు చూడండి. ప్రియమైన వాళ్ళ, పరలోకంలో మనము ఆయనతో పాటు నివాసము చేస్తామంట. మనుషులతో కూడా ఉన్నది. ఆయన నివాసం ఎక్కడుంది? ఆయనతో ఉంది. మనము ఆయనతో నివాసం చేసేవారుగా ఉంటామన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వారితో కాపురము ఉండును. వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. చూడండి ప్రియమైన వారా, ఏనాడైనా ఏ రాజ్యంలో అయినా ఒక రాజుగా ఉన్న వ్యక్తి నీకు తోడుగా ఉంటాడా? కానీ మన గొప్ప రాజు ఆ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? వాగ్దానము తోడై ఉంటాడు. ఆయన తోడై ఉన్నాడు అంటే నీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది, విమోచన కలుగుతుంది, శ్రేష్టమైన గొప్ప శక్తి నీలో ఉంటుంది. అలాగే నీవు ఎంత గొప్పవాడివో, ఎంత గొప్ప శక్తిమంతుడు అవుతావో ఈ వచనము తెలియజేస్తుంది. ప్రియమైన వారు, ఆయన తోడుగా ఉంటే ఎన్నో విజయాలను నీవు చూస్తావు. పాపంపై విజయం నీకు ఆయన తోడుగా ఉంటేనే జరుగుతుంది. ఆయన తోడుగా ఉంటేనే నీకు ప్రేమ కలుగుతుంది. ఆయన తోడుగా ఉంటేనే క్షమాగుణాన్ని నీవు కలిగి ఉంటావు. ఆయన తోడుగా ఉంటేనే
నీకు పవిత్రత పరిశుద్ధత కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎంతమందిని ఆయన తోడును కోరుకుంటున్నాం. ఆయన రాజ్య నివాసులుగా మనం ఉండి ఆయన మనతో ఉండాలి, ఆయనతో మనం ఉండాలి అని ఎంతమంది మనలో ఉన్నవారం ఇక్కడ కోరుకుంటున్నాం. ప్రియమైన వారు చూడండి, ఎంతో శ్రేష్టమైన దేవుని రాజ్యం యొక్క మాటలను ఈ దినాన నీవు నేను నా ప్రియమైన వారు. అయితే ఆ రాజ్య నివాసులుగా కావాలనుకున్న మనము ఎలాంటి వారము కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తున్నాం కదా. 9 వచనాల్లో అలాంటి వారముగా కాక ఎంతో పవిత్రులుగా మనం ఉండి ఆ రాజ్య నివాసులుగా ఉండాలన్నది దేవుని కోరిక ఉంది. ఆ తండ్రి చిత్తం జరిగిస్తూ మనము ఆ రాజ్యంలో చేరే వారుగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు చూడండి, ఈ దినాన మనలో ఎంతమందిని ఆ రాజ్య నివాసులు కావాలని కోరుకుంటున్నాం. ఎవరు ఇక్కడ కోరుకున్నా మీలో ఎవరు కూడా దేవుని రాజ్య వారసులుగా కావాలని అనుకోవడం లేదా? అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలారా, దేవుని రాజ్యము బలముతో శక్తితో కూడుకొని ఉంది. ఎప్పుడైతే ఆ దేవుని యొక్క రాజ్యము నీతిని మీరు వెతుకుతారో అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడి మీరు ఏమవుతారు? పవిత్రతలో మీరు ఉంటారు. అలాగనే పాపంపై విజయాన్ని మీరు పొందుకుంటారు. ప్రియమైన వారు, ఎప్పుడైతే పాపంపై విజయం నీకు వస్తుందో ఆ రాజ్యంలో మొట్టమొదటిగా నీవు ప్రవేశ అర్హతను కోరుకుంటాం. ఈ లోక రాజ్యాల్లో మనం ప్రియమైన వారన మొదటిగా రాజులు చేసే అధికారాలను, రాజులు చేసే కట్టడలను మనము లోబడి ఉంటాం. వారు చెప్పే ప్రతి మాట మనము వింటాం. రాజముద్ర పొందిన ప్రతి విషయాన్ని కూడా మనము అంగీకరిస్తాం. అయితే ఇక్కడ కూర్చున్న మనం అందరికీ కూడా మన దేవుడు, మన రాజు ఇచ్చే స్వతంత్రం ఎంత గొప్పది అంటే ప్రియమైన వారు, నీవు ఆచరిస్తావో లేదో నీకే వదిలివేస్తాడు. ఒక ఆలోచన చేద్దాం ప్రియమైన వారు. ఇక్కడ మనము కుడివైపున నడవాలని ఉంటే కుడివైపునే నడుస్తాం, ఎడవైపు నడవాలంటే ఎడవైపునే నడుస్తాం. లేదా ఎటువైపు కాకుండా మనము కుడివైపు నుండి ఎడవైపు నుంచి, ఎడవైపు నుండి కుడివైపు నడిస్తే ఏమవుతుంది? మన మీద అపరాధము వేస్తారు. అలాగే హెల్మెట్ ధరించి నడవండి అంటే హెల్మెట్ లేకుండా మనం ప్రయాణం చేసినట్టయితే వీలర్స్ మీద, 2 వీలర్స్ మీద ఏమవుతుంది? బయలు వేస్తారు. కానీ మన దేవుడు ఆయన రాజ్య నివాసులుగా మీరు ఉండాలని అంటే స్వాతంత్ర్యత మీకే ఇచ్చాడు. ఆ ప్రవేశం హక్కును మీ చేతులకే ఇచ్చాడు. మనం ఒక దేశం నుంచి ఇంకొక దేశం వెళ్ళాలంటే కావాల్సింది ఏమిటి? వీసా. అంతకుముందు పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ ఏంటంటే నీకు ఎక్కడికైనా వెళ్ళడానికి అధికారం పత్రం, నువ్వు ఎక్కడైనా వెళ్ళవచ్చు. అయితే ఆ రాజ్యం యొక్క అనుమతి ఉంటేనే, అంటే వీసా ఉంటేనే నీకు అక్కడ ప్రవేశము జరుగుతుంది. ఆ రాజ్య అనుమతి లేకుండా నీకు ఎక్కడ ప్రవేశము మీరు చేయలేరు. ఎక్కడ పాస్పోర్ట్ నీకున్నా, మీ జోబులో పాస్పోర్ట్ పెట్టుకొని తిరుగుతున్నా మీరు ఆ రాజ్యంలో ప్రవేశించాలని అంటే వీసా కంపల్సరీ. అంటే ప్రియమైన వారా, ఇక్కడ మనం మారు మనసు పొందినా కూడా బాప్తిసం తీసుకోకపోతే రాజ్య ప్రవేశము లేదు. ఆ రాజ్య ప్రవేశంలో బాప్తిసం తీసుకున్న ఎప్పుడైతే ఆ నియమ నిబంధనలు పాటించకపోతే, అలాగే వీసా తీసుకొని ఆ రాజ్యంలో మనం ప్రవేశించిన తర్వాత ఎలా ఉండాలి? ఆ దేశానికి సంబంధించిన నియమ నిబంధనలు పాటించిన వారు అయితేనే అక్కడ మనల్ని ఉంచుతారు. ప్రియమైన వారు, ఆస్ట్రేలియాలో ఒక కంట్రీ ఉంది. ఏమిటండి ప్రియమైన వారు, ఏదైనా లాడ్జిలో దిగితే మీరు వాష్రూమ్ వెళ్ళారంటే బ్రష్ కంపల్సరీ చేయాలండి. వెళ్ళే ముందు బ్రష్ చేయాలి, వచ్చిన తర్వాత కూడా బ్రష్ చేయాలంట. మనం ఇక్కడైతే చేస్తామా? చెయ్యం. అక్కడ అపరాధం అని మీకు శిక్ష పడుతుంది. ప్రియమైన వారు, ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే మనకు
వీసా ఉంది, బాప్తిసం పొందుకున్నాం. అలాగే మనము ఏలాగా పరలోకంలో చేరాలనే నియమ నిబంధనలు మనం తెలుసుకుని ఉన్నట్లయితేనే ఆ రాజ్య ప్రవేశము చేసి అక్కడ జీవించగలుగుతామన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారా, వచ్చే వారాల్లో దేవుడు నాకు సమయం ఇస్తే మీకు మారు మనస్సు దేవుని రాజ్యం సమీపించింది. ఇక్కడ మన మధ్యనే దేవుని రాజ్యం ఉంది. అయితే మారు మనస్సు పొందితేనే మీకు ఆ దేవుని రాజ్యం వస్తుందన్నది వచ్చే వారాల్లో మనము తెలుసుకుందాం. ప్రియమైన వారా, అయితే ఈ దినాన మీకు చెబుతున్న మాటలు ఏమిటంటే దేవుని రాజ్యాన్ని మీరు పొందుకోవాలి అంటే ఆయన కట్టడలను, నియమ నిబంధనలను, ఆజ్ఞలను అనుసరించే వారుగా ఉండాలన్నది దేవుని వాక్యము చెబుతుంది. ప్రియమైన వారు, ఎలాగైతే మనం దొంగలు కాకుండా, దూరం కాకుండా, దూషపూర్వకం కాకుండా, ఎలాంటి అపవిత్రకు తోడివ్వకుండా మనం పవిత్రమైన జీవితాలు గడుపుకుంటూ ఆ దేవుని రాజ్య ప్రవేశ ఆరాధనను పొందుకోవాలని దేవుని మనలో హెచ్చరిక చేస్తుంది. మీరు అందరూ దేవుని రాజ్య వారసులు కావాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి, నీకుడు దేవా, సమాధానంగా స్తోత్రం చేస్తున్నావు తండ్రి. దేవా, నేటి దేవుడైనా నీ రాజ్య విశేషాలను నేను తెలుసుకున్నాను. నీ రాజ్య వారసులుగా ఎలా ఉండాలో, ఎలా కావాలో నేను తెలుసుకున్నాను తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి హృదయాల్లో వాక్య పరిచర్యగానే స్తోత్రాలు, వాక్యమునైనా వారి హృదయాంతరాలకు వెళ్ళినందుకు స్తోత్రాలు 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 తండ్రి. దేవా, మేమందరం కూడా నాయన మీ వాక్యాన్ని అనుసరించి మీ పరలోక రాజ్య వారసులుగా మేము ఉండడం సహాయం చేసుకోవచ్చుకోమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిలో వాక్య పాలించడం సహాయం చేసుకోవచ్చుకోమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.